చూసారు కదా సండే ఫండే ఎపిసోడ్. నేను నాకు సార్ అయితే తనూజకైతే సరిగ్గా కోటింగ్ ఇవ్వలేదు కదా. ఈరోజు ఎపిసోడ్లో అయితే ఫుల్ కోటింగ్ ఇచ్చారు. రేషన్ మేనేజర్గా ప్రతి విషయానికి తను చిరాకు పడ్డం విషయం మీద. అండ్ రేష్మిక మందన అండ్ హీరో దీక్షిత్ వీళ్ళిద్దరూ వాళ్ళు నటించిన ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి నాకు సార్తో కొన్ని ముచ్చట్లు చెప్పి ఎంటర్టైన్ చేశారు. అలాగే హౌస్ మేట్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి ఫన్నీ టాస్క్లు ఇచ్చి వాళ్ళతో పాటు మనల్ని కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు. అండ్ నాకు సార్ హౌస్ మేట్స్కి అయితే పాయిజన్ టాస్క్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్లో ఒక్కొక్కరు నిజస్వ రూపాలు ఏంటనేది బయటపడింది. అండ్ లాస్ట్లో ఎలిమినేషన్ గౌరవ్ అండ్ దివ్యల మాధురి అయితే లిస్ట్లో ఉన్నారు. అండ్ తనూజ అయితే మాధురికి ఈ వారం గోల్డెన్ బజర్ అయితే యూజ్ చేయలేదు. తనూజ మాధురి చాలా క్లోజ్ గానే ఉన్నారు. బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత తనూజతో మాధురి అయితే చాలా క్లోజ్ అయింది. అండ్ ఎందుకో మరి మాధురికి గోల్డెన్ బజర్ యూజ్ చేయకుండా అండ్ ఎలిమినేషన్లో తనకి సాయం చేయకుండా కోలుకోలేని దెబ్బ అయితే మాధురికి వేసినట్టు నాకు అనిపించింది తనూజ. అండ్ దివ్యల మాధురి అయితే ఎలిమినేట్ అయిపోయింది. దివ్యల మాధురి ఎలిమినేట్ అయిపోవడానికి తన బిహేవియరే కారణం. ఫస్ట్ వీక్లో అయితే యాటిట్యూడ్ చూపించి ఓవర్ యాక్షన్ అయితే చాలా ఎక్కువగా చేసింది. అండ్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో కామ్గా ఉన్నా సరే ఫన్నీ జానర్గా ట్రై చేసినా సరే ఫస్ట్ వీక్లో తన బిహేవియర్ ఎవరికి నచ్చగా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయ్యి తనైతే ఎలిమినేట్ అయిపోయింది. దివ్యల మాధురి ఎలిమినేట్ అవ్వడానికి మీకేవి కారణం అనిపించిందో అండ్ తనూజ మాధురికి గోల్డెన్ బజర్ యూజ్ చేయకుండా కోలుకోలేని దెబ్బ వేసినట్టు మీలో ఎంతమంది కనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.